శాసన సభ్యులు హరీష్ రావు గారు ఉచిత సలహాలు ఇస్తూ ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. అది హాస్యాస్పదంగా ఉందన్న మాట మనవి చేస్తూ ఉన్నాం. ఆయన గతంలో ఎప్పుడైనా కానీ తన అభిప్రాయం తెలపటానికి కానీ, తప్పులు జరుగుతుంటే సరిచేయటానికి కానీ కేసీఆర్కు ఎప్పుడైనా లెటర్ రాసే ధైర్యం చేసిండా అనేసి నేను ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాను. కేసీఆర్ చెప్పింది గుడ్డిగా చేయటం తప్పించి మరేమి తెలియని వ్యక్తి ఈనాడు ఏదో పెద్ద జ్ఞానోదమైనట్టు అన్నీ తెలిసిన వాడిగా ఉండటం అనేది మాట్లాడుతున్నాడు. మన అసెంబ్లీలో చూసినా కానీ అదే విధంగా మాట్లాడిండు. ఇప్పుడు ఈ లేఖలో కూడా అదే మాట మాట్లాడటం జరిగింది. ఆయన ఇచ్చిన సలహాల్లో బస్సుల్లో రద్దీ పెరిగింది, 2000 బస్సులు కొనాలి అనే మాట ఆయన చెప్పటం జరిగింది. బస్సుల్లో రద్దీ పెరిగింది. ప్రజలనేది ఏ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు, మహిళలు అనేది ఎక్కువ లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని దీని ద్వారా ఆయన యాక్సెప్ట్ చేసినట్టే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీల్లో మొట్టమొదటి గ్యారంటీ ఇది అమలు చేయటం జరిగింది. అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనటానికి ఆయన యొక్క వ్యాఖ్యానం అనేది నిదర్శనం. ఆయనకులే కండక్టర్ల మీద, ఆర్టీసీ సిబ్బంది మీద ఇనలేన ప్రేమ ఉబికి వచ్చింది. టికెట్లు ఇవ్వలేక సతమతం అవుతున్నారు, వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలనే మాట మాట్లాడటం జరిగింది. నేను ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాను, 2019లో అక్టోబర్ 4 నుండి నవంబర్ 25 తేదీ వరకు 52 రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేశారు. హరీష్ రావు గారు ఓసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పట్లో అధికారంలో ఉన్న మీరు ఎంత కఠినంగా వారితో వ్యవహరించారు, అది మనసులో పెట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలనే మాట మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అప్పట్లో మీకేమయ్యిందనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఎంత కఠినంగా వ్యవహరించారు మీరు. స్వచ్ఛందంగా చివరకు ఉద్యోగులు అనేది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమణ చేస్తే డ్యూటీకి రిపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఉద్యోగులను, కండక్టర్లను, డ్రైవర్లను 2 రోజుల పాటు అనేది వాళ్ళను ఉద్యోగాల్లో జాయిన్ కానియలేదు. అదే కాకుండా మీరులే ఇదే విధంగా కంటిన్యూగా స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించము అనే మాట కూడా మీరు చెప్పడం జరిగింది. ఇది ఎంతటి దారుణమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరు ఈనాడు ఆర్టీసీ ఉద్యోగుల గురించి మీరు మాట్లాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఏం చేయాలో తప్పకుండా చేస్తుంది. అవసరాన్ని బట్టి బస్సులను పెంచే ప్రయత్నం చేస్తుంది, పెంచుతుంది కూడా. మీరు ఉచిత సలహాలు ఇస్తూ ఇవి ఎందుకు రాస్తున్నారంటే రేపు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు లాభమయ్యే విధంగా ఏ చర్య తీసుకున్నా, బస్సులను పెంచే ప్రయత్నం ఏం చేసినా నేను చెప్పాను కాబట్టి చేశారనే మాట రేపు చెప్పుకోవటానికి మీరు మాట్లాడటం జరుగుతుంది. ప్రజలకు అన్ని తెలుసు.
మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారో మేం చెప్పాం కాబట్టి ప్రభుత్వం అనేది అసెంబ్లీలో ఈ మాట మాట్లాడింది అనే మాట మీరు అంతా క్రెడిట్ మీరు కొట్టుకునే ప్రయత్నం అనేది ప్రయత్నం చేసిండ్రు. మీరు ప్రభుత్వాన్ని అనేది దిగిపోయేటప్పుడు ప్రభుత్వ ఖజానాలో బోకి పింఛ కూడా లేకుండా పెట్టిపోయారు. మీరు ఎంత దివాలా తీసిపోయారో అది ప్రజలకు తెలుసు. బోకి పింఛ పెట్టిపోయేసి 2000 బస్సులను అనేది ఎంబడే ప్రవేశపెట్టమనేసి ఏ ముఖం పెట్టుకునేసి నువ్వు చెప్తున్నావనే మాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిమ్మల్ని. ఇవాళ పేపర్లో కొన్ని విషయాలు రావటం జరిగింది. 2014 జూన్ నాటికి నీటిపారుదల విద్యుత్ శాఖలో బకాయిలు 1595 కోట్లుంటే ఈరోజు 57,399 కోట్లకు పెరిగిందన్నమాట చెప్పడం జరిగింది. అది ఎంత శాతం పెరిగిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్యాగ్ రిపోర్ట్లో కూడా అలొకేషన్కు మించి 2,88,811 కోట్ల రూపాయలను అబౌవ్ అలొకేషన్స్ అనేది మీరు ఖర్చు పెట్టినట్టు కూడా కాగ్ రిపోర్ట్లో ఉన్నది అన్నమాట కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. హరీష్ రావు గారు, మీరు మర్చిపోకండి, 2018 ఎన్నికలు అయిన తర్వాత మిమ్మల్ని కూడా పక్కకు పెట్టిండా లేదా? కేసీఆర్ తన కొడుకుకు అడ్డం వస్తాడనేసి పక్కకు పెట్టిండు కదా. మొదటి మంత్రివర్గంలో 2014 మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండి 2018 తర్వాత అయిన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవే తీసేసిండు. పక్కకు ఉప ఉన్నా కానీ ముఖ్యమంత్రి పేరు అనేది ఎవరికి రావద్దనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేసిండన్న మాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నారు. ఇక ఈయన కేటీఆర్ గారు నిన్న నాగర్ కర్నూల్లో, బహుశా నాగర్ కర్నూల్లో అనుకుంటా, మాట్లాడుతూ ఆయనలే కారు అనేది రిపేర్ పోయింది, గ్యారేజ్లో ఉంది అనే మాట చెప్పడం జరుగుతుంది. 24 సంవత్సరాలు పనిచేసినాక దానికి రిపేర్ రాదా అనేసి అన్నాడు. 3 నెలలు గ్యారేజ్లో ఉందంటే ఆ కారు యొక్క పరిస్థితి ఏం పరిస్థితి ఉందో, ఎంత అధ్వానంగా ఉందో అది తెలుస్తుంది. అది తెలుసుకొని మాట్లాడమనేసి నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. అది గ్యారేజ్లో నుంచి అది తుక్కుగానే మిగిలిపోతుంది, గ్యారేజ్ల నుంచి బయటకు రాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, ఇన్ని రోజులు బిలానికి మూత పెడితే అందులో ఊపిరాడకుండా ఉన్నటువంటి ఎలుకల్ల పరిస్థితి బీఆర్ఎస్ వారిది ఉన్నది. ఇప్పుడు ఆ బిలము నుండి అందరిలే స్వేచ్ఛ లభించినట్టు అయ్యేసి బయటకు వచ్చేసి వస్తూ ఉన్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు చాలా కనబడతాయి. మీరు ఎంత టార్గెట్ చేసే ప్రయత్నంలో, కాంగ్రెస్ టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును నమ్మే పరిస్థితుల్లో లేరు. దేశవ్యాప్తంగా మీరు పార్టీని విస్తరించాలనేసి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టిన మీ పరిస్థితి ఏ విధంగా మారిందో, ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. థ్యాంక్ యూ.